నల్గొండ పట్టణంలో దసరా పండుగ సందడి నెలకొంది. అమ్మవారిపై భక్తి ఉత్సాహంతో సినిమా సెట్స్ను మించేలా మండపాలు, లైటింగ్ డెకరేషన్లతో విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. అమ్మవారి ప్రత్యేకతను చాటుతూ మండపాలు కనువిందు చేస్తున్నాయి. సాయంత్రం అయితే చాలు కాలనీ వాసులంతా ఒక్క దగ్గరకు చేరుకొని సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహిస్తూ భక్తి పారవస్యంలో మునిగిపోతున్నారు. నల్గొండ పట్టణంలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఎక్కడ చూసినా దుర్గామాత మండపాలే దర్శనమిస్తున్నాయి. మండపాలన్నీ భక్తులతో జోష్గా కనువిందు చేస్తున్నాయి. సినిమా సెట్స్ ను తలపించేలా మండపాల డెకరేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. దుర్గామాత సింహవాహనంపై మహిషాసుర మర్దిని అవతారం శక్తి స్వరూపిణి రూపంలో భక్తులకు దర్శనాన్నిస్తోంది. పట్టణంలోని అనేక కాలనీలలో డిఫరెంట్ విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేకతను చాటుకుంటున్నారు భక్తులు. నల్గొండ పట్టణంలో అంగరంగ వైభవంగా పట్టణ ప్రజలందరూ కూడా సందర్శించి నవరాత్రి పూజా కార్యక్రమంలో విశేషంగా పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకోవడంలో భాగంగా పిల్లలకు వేషధారణ కార్యక్రమాన్ని దుర్గా వేషాలను మరి చిన్నారులు గత 4 సంవత్సరాలు చేస్తూ ఈసారి కూడా నవదుర్గా వేషధారణ కార్యక్రమంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాను. ఉదయము సాయంత్రము పూజా కార్యక్రమాలు, బోనాలు, కుంకుమ పూజా కార్యక్రమాలు, అన్ని పూజా కార్యక్రమాలు జరుగుతాయి. విగ్రహాలు పెట్టేందుకు మండప సభ్యులు ఖర్చుకు వెనుకాడడం లేదు. గతంలో కొన్ని సంవత్సరాల క్రితం వేలలో అయ్యే ఖర్చు ఇప్పుడు లక్షల్లోకి చేరింది. అయినా కానీ డెకరేషన్ల విషయంలో మాత్రం వెనుకడుగు వేయడం లేదు. మరోవైపు రాత్రి వేళలో లైటింగ్తో మండపాలు మిరుమిట్లు గొల్పుతున్నాయి. సాయంత్రం అయితే సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, అమ్మవారి భక్తిలో మునిగిపోతున్నారు భక్తులు. దసరా సంబురాల్లో భాగంగా నల్గొండ పట్టణం మొత్తం దుర్గామాత నామస్మరణతో మారుమ్రోగుతోంది. దుర్గామాతని గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ కొలవడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం ఏటా ఇంకా పెంచుకుంటా చాలా ఘనంగా జరుపుతున్నాం మా యొక్క దుర్గామాతని. మా కాలనీ వాళ్ళు కానీ అందరూ కూడా మాకు చాలా సపోర్ట్గా నిలుస్తున్నారు. ఈసారి అమ్మవారిని గట్కేస నుంచి తేవడం జరిగింది. దగ్గరగా మేమే చేపించాం. 150,000 దాకా చేశాము. ఈసారి మా ప్రత్యేకత వచ్చేసి ప్రతిరోజు హోమం జరుపుతున్నాము. ఉదయం సాయంత్రం హోమము. 2008లో స్టార్ట్ చేసినప్పుడు మా బడ్జెట్ అనేది 60,000 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యింది. మొత్తం మాకు ఖర్చులు నవరాత్రి ఉత్సవాలకు. ఇప్పుడు ప్రజెంట్గా వచ్చేసి 6 లక్షల రూపాయల వరకు వస్తున్నది. మేము 60,000 రూపాయల నుంచి స్టార్ట్ చేసిన దేవి నవరాత్రి ఉత్సవాలు 6 లక్షల వరకు కూడా ఖర్చు పెట్టి మరి నిర్వహించడానికి మా కాలనీ వాసులు ఎంతో సహకరిస్తున్నారు. చాలా రంగరంగ వైభవంగా అమ్మవారి మండపం అయినా సెట్టింగ్ అయినా ప్రతి సంవత్సరం ఒక సంవత్సరానికి చాలా అద్భుతంగా ఉంటుందండి. మాటల్లో చెప్పలేము. దుర్గామాత విగ్రహాలు పెట్టి ప్రత్యేకతను చాటుకున్నారు కాలనీ వాసులు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు తెలిపారు.